అనంతపురం జిల్లాలో పోలీస్ స్టేషన్ ను టీడీపీ ఆఫీస్ గా మార్చేశాడు సిఐ రాజు. టీడీపీలో చేరిన వారికే పనులు చేస్తానంటూ బరి తెగించి మాట్లాడుతున్నాడు సిఐ రాజు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో సిఐ రాజు చెలరేగిపోతున్నాడని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఒక సమస్యపై కూడేరు పిఎస్ కు వెళ్లారు ముద్దులాపురం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై సిఐ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలో చేరి తన వద్దకు రావాలని వార్నింగ్ ఇచ్చి పంపాడు. చివరకు సమస్య పరిష్కారం కోసం పచ్చ కండువాలు వేసుకుని వచ్చిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు స్టేషన్లోనే కేక్ కట్ చేయించి తినిపించాడు సిఐ రాజు. సిఐ రాజు వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, కవిత ఎలాంటి వివక్ష లేకుండా అంతఃకరణ శుద్ధితో పనిచేస్తామని ప్రమాణం చేసి జాబ్ లోకి వచ్చిన కొంతమంది పోలీసు అధికారులు క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారు. ఏదైతే వారి ఉద్యోగ విధి నిర్వహణను పూర్తి స్థాయిలో పక్కన పెట్టి రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్తున్న పరిస్థితి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలానికి సంబంధించి సిఐగా వ్యవహరిస్తున్నటువంటి ఆ సర్కిల్ కు సిఐగా వ్యవహరిస్తున్నటువంటి రాజు వ్యవహారం ఇప్పుడు పూర్తి స్థాయిలో వివాదాస్పదమవుతోంది. స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదుదారులను మీరు ఏ పార్టీ, అదేవిధంగా మీరు టీడీపీ కాకపోతే టీడీపీలో చేరితేనే మీ పనులను సానుకూలంగా పూర్తి చేస్తాను, అత్యంత త్వరితగతిన పూర్తి చేస్తామని ఆయన చెప్పడం ఇప్పుడు పూర్తి స్థాయిలో వివాదాస్పదమవుతుంది. ఈ నేపథ్యంలోనే కూడేరు మండలం ముద్దులాపురం గ్రామానికి సంబంధించి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు స్టేషన్ కు వెళ్లారు. తమ రహదారి సమస్యను పరిష్కరించండి, ఆ పక్క పార్టీకి సంబంధించి కొంత కౌన్సిలింగ్ ఇవ్వండి, సమస్యను సానుకూలంగా పరిష్కరించాలని కోరిన వారికి వెంటనే మీరు టీడీపీలో చేరండి, అదేవిధంగా కండువాలు కప్పుకొని స్టేషన్కి వస్తే ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కరించారని చెప్పడము, ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ లోనే కండువాలతో వచ్చిన వారిని కేక్ కట్ చేసి అక్కడే సన్మానించడం కూడా పూర్తి స్థాయిలో వివాదాస్పదం ఉంది. అంటే పోలీస్ స్టేషన్ కి వచ్చేవారు ఖచ్చితంగా టీడీపీ కండువాలే కప్పుకోవాలి. ఫిర్యాదు చేస్తే ఒకవేళ మీ సమస్య పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా టీడీపీలోనే కొనసాగాలన్న సిఐ వైఖరి పూర్తి స్థాయిలో విమర్శలకు దారితీస్తోంది. ఆయన కేక్ కట్ చేయడం, అదేవిధంగా టీడీపీ కండువాలతో ఉన్న వారితో సంబరాలు చేసుకోవడం ఇప్పుడు పూర్తి స్థాయిలో వివాదాస్పదమవుతోంది. ఆ వీడియో పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కవిత. రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ.